టైం 11 అయింది. ఆలివ్ ఆయిల్ అంటే క్యాస్టర్ ఆయిల్ ప్యాక్ పెట్టాలి. ఆడేంటి అట్ట పడుకున్నాడు, ఆడు కరెక్ట్గా 3 పడుకున్నాడు. ఇది ఒక రోజు ఇది ఒక పెద్ద పని నాకు. ఏంటంటే ఇక్కడ పెట్టాలి క్యాస్టర్ ఆయిల్, ఈ రైట్ సైడ్ రిబ్ కింద ఉంటుంది. వాడు కరెక్ట్గా అదే పక్క మీద పంటాడు. వాడిని తిప్పాలి. ఇప్పుడు తిప్పితే నిద్ర డిస్టర్బ్ అవుతుందా అని ఒకటి ఉంటుంది. పచ్చు ఓకే. ఇది ఉంది కదా, ఇక్కడ రైట్ రిబ్ కింద కొద్దిగా ఆయిల్ రాస్తా. కొద్దిగా దాన్ని ఇట్లా టైట్గా పెట్టాలన్నమాట. టైట్గా పెడితే బెటర్. అది టైట్గా పెట్టి చూడాలి, ఇక్కడ కదలకుండా. ఓకే, హే గైస్, హాయ్, నా పేరు చందు. ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఒక స్పెషల్ నీడ్ కిడ్స్ని రైజ్ చేయడం అనేది చాలా 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 టఫ్ జర్నీ. ఇది యాజ్ ఎ పేరెంట్స్గా చాలా 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 సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. కెరియర్ కానీ, జాబ్స్ కానీ, డ్రీమ్స్ కానీ, ఇంకేంటి హెల్త్ కానీ, అంతెందుకు అప్పుడప్పుడు నిద్ర కూడా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా బాగా అలసిపోయి ఒక చిన్న నాప్ వేద్దామన్నా, ఆ నాప్ వేసిన టైంలో ఏం నోట్లో పెట్టుకుంటాడా అని చెప్పేసి భయంతో అసలు నాప్ కూడా వేయము. అంతెందుకు అసలుకి ఇంట్లో ఎవరు లేనప్పుడు వాడిని ఇడిచేసి ఏమైనా వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఒక భయంతో ఉంటుంది. అప్పుడప్పుడు వాష్రూమ్ కూడా తోడు తీసుకొని వెళ్ళిపోతాను నేను. ఎందుకు ఏం జరుగుతుందా అని, ఎవరు లేకపోతే, మరి చూసుకున్న వాళ్ళు ఎవరు లేకపోతే ఏం చేస్తుందా, ఏం నోట్లో పెట్టుకుంటాడా, ఏం అవుతుందా అని ఒక భయం అయితే ఉంటుంది కదా. సో వాళ్ళకి కొద్దిగా ఊహ తెలిసే వరకు, కొద్దిగా ఏది డేంజర్, ఏది అపాయం, ఏది మంచి, ఏది చెడో తెలిసే వరకు చాలా టఫ్ ఉంటుంది జర్నీ అనేది. అండ్ చాలా 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 సాక్రిఫైస్ ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ ఇది అందరింట్లో ఉండేదే, ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయక తప్పదన్నమాట ఇట్లా స్పెషల్ కిడ్స్ ఉంటే. అండ్ అన్ఫార్చునేట్లీ ఆటిజం కేసెస్ అనేది విపరీతంగా రైజ్ అవుతూనే ఉన్నాయి ఇండియాలో. యూఎస్లో అట్లే రౌస్ అవుతున్నాయి, ప్రపంచం అంతా యాక్చువల్లీ మొత్తం వరల్డ్ మొత్తం ఆటిజం కేసెస్ విపరీతంగా రౌస్ అవుతూ ఉన్నాయి. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ వీడియో నేను అసలు ఆటిజం యాక్చువల్లీ మొత్తం ఫుల్ ఆటిజం మీద ఒక వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో. లైక్ అసలు నాకు తెలిసింది, నేను చదువుకుంది, నాకు అర్థమైంది అసలు ఆటిజం ఎందుకు వస్తుంది, ఏంటి దానికి ట్రీట్మెంట్ ఏంటి, డయాగ్నోసిస్ ఏంటి, ఏమేమి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏమేమి చేయొచ్చు యాజ్ ఎ పేరెంట్స్గా, అసలు రికవర్ అవుతారా లేరా, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఒక కంప్లీట్ వీడియో అయితే చేస్తాను ఆటిజం మీద అయితే. అండ్ యాజ్ ఎ పేరెంట్స్గా మనం ఎప్పటికప్పుడు ఒక సెల్ఫ్ మోటివేషన్ మనం చేసుకుంటూ ఉండాలి. వీ నీడ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్, డిటర్మినేషన్. అట్ ద సేమ్ టైం మనం ఒక సెల్ఫ్ మోటివేషన్ అయితే తెచ్చుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్ ఎక్కడి నుంచో రాదంటే మన చుట్టుపక్కల వాళ్ళని చూసి వస్తూ ఉంటుంది. ఐ గెట్ లాట్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ ద పేరెంట్స్. నాకు వేరే పేరెంట్స్ నుంచి చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళ జర్నీ షేర్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు. వావ్, దట్ ఇన్స్పైర్స్ మీ అ లాట్ యాక్చువల్లీ. అండ్ అదే కాకుండా ఒక రకంగా చూస్తే నేను అదృష్టవంతుణ్ణి అనుకోవాలి చెప్పాలంటే. విహాన్ కుడ్ ఏబుల్ టు వాక్ యాక్చువల్లీ. వాడు నడవగలుగుతున్నాడు, వాడు బేసిక్ నీడ్స్ వాడు ఫుల్ఫిల్ చేసుకోడుతున్నాడు. వాడు టాయిలెట్ వెళ్తాడు, వాడు పార్టీ వెళ్తాడు, ఇంకొన్ని వాడు చిన్న బ్రేక్ఫాస్ట్ వాడు తింటాడు. అట్లీస్ట్ నీళ్ళు కావాలంటే వాడు వెళ్ళి పట్టుకొని నీళ్ళు తాగగలడు. అన్నం కావాలంటే ప్లేట్ తీసుకొని అన్నం పెట్టమని ఒక రకంగా ఇండైరెక్ట్ అడగగలడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను కొన్ని కేసెస్ చూశాను, కొంతమంది లైవ్ పేరెంట్స్ చూశాను, కొంతమంది లైవ్ కిడ్స్ని చూశాను. వాళ్ళని చూసిన తర్వాత నేను పడే కష్టం ఒక కష్టమా అని ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. లిటరల్లీ అలాంటి పేరెంట్స్కి రిజల్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలుకి
వాళ్ళకున్న ఫిజికల్ స్ట్రెంగ్త్ వాళ్ళకేం ఉండదు మదర్స్కి. వాళ్ళు కిడ్స్ ఎలా ఉంటారంటే చాలామంది సెరెబ్రల్ పాలసీ ఉంటారు, అంటే ఫిజికల్గా వాళ్ళకి ఏముండే చేళ్ళు కాళ్ళు పనిచేయవు, చొచ్చుబడిపోయి ఉంటాయి, మెడలు తిరగవు, బాడీ లెగదు, బాడీ సహకరించదు. వాళ్ళ పేరెంట్సే బిడ్డల్ని లేపాలి, అన్నీ చేయించాలి. అండ్ ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా కాదు, పెరిగే కొద్దీ ఇంకా చాలా టఫ్ అవుతుంది జర్నీ అనేది. అండ్ మనం కూడా పెరిగే కొద్దీ వీక్ అవుతూ ఉంటాం. బిడ్డలు అంటే పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళకి వెయిట్ పెరుగుతూ ఉంటారు, కానీ పేరెంట్స్ పెరిగే కొద్దీ వెయిట్ అనేది అంటే స్ట్రెంగ్త్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది. నాకు అనిపించింది అక్కడికి వచ్చిన పేరెంట్స్ చూసి వీళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ కంటే మెంటల్ స్ట్రెంగ్త్ చాలా స్ట్రాంగ్గా ఉంది, అందుకే వాళ్ళు ఎంత చేయగలుగుతున్నారని చెప్పేసి అనిపించింది. ఒక్కొక్కళ్ళు భుజాన్ని వేసుకొని వస్తారు, వాళ్ళ బిడ్డల్ని ఆటోలో తీసుకొని వస్తారు థెరపీ సెంటర్స్ కోసమని, ఇంకోటి ట్రాలీస్లో తీసుకొని వస్తారు. వాళ్ళని చూసి నేను పడే కష్టం ఒక కష్టమా అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి. అసలు నలవలేరు, మాట్లాడలేరు, అడగలేరు, కంప్లీట్గా బెడ్ రిడన్ ఉంటారు, అన్నీ బెడ్ పైన చేయాలి వాళ్ళకి. అట్లాంటి వాళ్ళని కూడా థెరపీ సెంటర్స్కి తీసుకొని వస్తారు. అంటే ఇది బోయిన్పల్లిలో ఒక సెంటర్ ఉంటుంది, NIMH అని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అని. అది సెంట్రల్ గవర్నమెంట్తో రన్ అవుతుంది అనమాట అది. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా ఆటిజం గురించి అసెస్మెంట్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చండి. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు అదర్ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ కన్సల్టేషన్ ఫీజు కట్టి కార్స్ టెస్ట్ అని ఆ టెస్ట్కి ఈ టెస్ట్కి కట్టే బదులు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రన్ చేస్తుందో అక్కడికి వెళ్తే ఒక 200 to 300 లోపల అయిపోతుంది. మీరు అసెస్మెంట్ అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. అక్కడ కూడా బాగానే చేస్తారు. అక్కడ కూడా మీకు అక్కడ ఒక సర్టిఫికేట్ లాంటిది కూడా ఒకటి ఇస్తారు. మనకి టెస్ట్ చేసి సివియారిటీ ఎంత ఉందో చెప్తారు. దాని తర్వాత ఒక సర్టిఫికేట్ లాంటిది కూడా ఇస్తారు. అది మీరు దీనికి కూడా యూస్ చేసుకోవచ్చు. మనం ఇన్కమ్ ట్యాక్స్లో కొద్దిగా ఒక సెక్షన్ కింద అది కూడా యూస్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ. ఒకవేళ నార్మల్గా నార్మల్ లెవెల్ మిడ్ లెవెల్ ఉందనుకోండి, ఒక 70,000 to 80,000 వరకు మనం ఒక ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ సివియర్ ఉంటే 1,25,000 వరకు కూడా మనం ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. మనకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో ఒక సెక్షన్ సపరేట్గా ఉంటుంది అనమాట దీనికోసం. సో దానికి కూడా యూజ్ అవుతుంది. ఐ సజెస్ట్ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే అసెస్మెంట్ కోసం అక్కడికి వెళ్ళండి. అండ్ అక్కడికి వచ్చే పేరెంట్స్, అక్కడ వెనకాల స్పెషల్ స్కూల్ ఉంటుంది, అక్కడ స్పెషల్ స్కూల్కి వచ్చే పిల్లల్ని చూడండి. యుల్ గెట్ లాట్ ఆఫ్ మోటివేషన్ యాక్చువల్లీ. అంటే అలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు, అలాంటి పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళు బెటర్ అవుతాడు, నా పిల్లోడు బెటర్ అవుతాడు, నా పాప బెటర్ అవుతుందని చెప్పేసి ఎంత ఛాలెంజింగ్గా, ఎంత డిటర్మినేషన్తో వర్క్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసేసి మొత్తం వాళ్ళ కోసం వర్క్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చే పిల్లల్ని చూసి అసలుకి రిజల్ట్గా ఒక మోటివేషన్ వాళ్ళ నుంచి ఖచ్చితంగా వస్తుంది మనకైతే. వాళ్ళు చేసే పనిని చూసి మనం కూడా మనం చేసే పని ఒక పనేనా, మనం కష్టం ఒక కష్టమైన ఒక ఫీలింగ్ వస్తుంది. చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది అక్కడికి వెళ్ళాక మనకి. అట్ ద సేమ్ టైం ఒక కొద్దిగా ఫియర్ కూడా ఉంటుంది. అలాంటి పిల్లని చూసి కొద్దిగా అప్సెట్ కూడా అవుతామన్నమాట మనం అక్కడ వెళ్ళిన తర్వాత. సో కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం కొద్దిగా మీకు కరేజ్ కూడా వస్తుంది. అండ్ ఐ విష్ అండ్ ప్రే టు ఆల్ సచ్ మదర్స్ యాక్చువల్లీ. వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోయినా మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా 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 ఉంది. విష్ అండ్ ప్రే టు ఆల్ దోస్ మదర్స్. వాళ్ళకి హెల్త్ మంచిగా ఉండాలి, హెల్త్ బాగా ఇవ్వాలని ఐ ప్రే టు గాడ్ యాక్చువల్లీ. అండ్ మనం చిన్న చిన్న వాటికే ఇంకా బిత్తర పడిపోతూ ఉంటాం. EMIలు కట్టాలి, లోన్లు కట్టాలి, అమ్మాయి ఫోన్ చేయట్లేదని ఒక బాధ, ఈ చిన్న చిన్న బాధలే ఉంటాయి. బట్ ఆ బాధ చూస్తే అసలు ఈ బాధలేనా అసలుకి? ఈ లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చిన్న ప్రాబ్లమ్స్ అనిపిస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ లైఫ్లో జరిగే చిన్న చిన్న మీ లైఫ్లో జరిగిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఒక్కసారి అక్కడ విజిట్ చేయండి. అసలు ఆ ప్రాబ్లమ్ చూసిన తర్వాత మీ ప్రాబ్లం అసలు ప్రాబ్లమేనా అన్న ఫీలింగ్ వస్తుంది. డెఫినెట్లీ యూ విల్ గెట్ మోటివేటెడ్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ సజెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు పే ఎ విజిట్. అక్కడికి వెళ్ళేసి ఒకసారి వెళ్ళండి, ఒకసారి ఆ సరౌండింగ్స్ అంతా తిరగండి, అక్కడ ఉండే పిల్లల్ని చూడండి. అండ్ ఒక్కొక్కసారి అంటే నేను రోజు విహాన్ని పార్క్ తీసుకెళ్తూ ఉంటాం కదా, పార్క్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ నార్మల్ కిడ్స్ చూసినప్పుడు కూడా నాకు అనిపిస్తుంది, ఒకసారి వాళ్ళ లైఫ్ని ఊహించుకుంటాను, వాళ్ళ పేరెంట్స్ లైఫ్ని. ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఈ నార్మల్ కిడ్స్కి పేరెంట్స్. వాళ్ళకి ఎక్కువ వరీస్ ఉండవు, ఏమి ఉండవు. ఆ పిల్లలు ఇండిపెండెంట్గా ఉంటారు, వాళ్ళకు వాళ్ళు అన్నీ గ్రూమ్ అవుతారు, వాళ్ళకు వాళ్ళు వెళ్తారు, స్నానం చేస్తారు, బట్టలు వేసుకుంటారు, వాళ్ళకు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు, వాళ్ళకు వాళ్ళు హోంవర్క్ చేసుకుంటారు, స్కూల్కి వెళ్తారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వస్తారు, కబుర్లు చెప్తారు.
ఏదో ఒక ఇలాంటి ఫీలింగ్ మిస్ అవుతుందనే ఫీలింగ్ ఉంటుంది. బట్ వాళ్ళు ఎంత ఫీజు కడుతున్నారో అంతకంటే రెట్టింపు ఫీజు మనం కడుతున్నాము. వాళ్ళు ఏంటంటే సబ్జెక్ట్లో ఒక మార్క్ ఎందుకు తగ్గింది అని చెప్పేసి అడిగే రకమైన పేరెంట్స్ కూడా ఉంటారు. మనం ఏంటంటే ఏదైనా ఒక్క అక్షరం రాస్తే బాగుంటుంది, ఇంత ఫీజు కడుతున్నాం మనము అనే ఫీలింగ్లో మనం కూడా ఉంటాము. ఒక్కొక్కసారి బయటికి వెళ్తే ఆ పిల్లలు అది కొని ఇది కొని అంటే నోర్ మొయ్ అని చెప్పేసి అనే పేరెంట్స్ ఉంటారు. మనం బయటికి వెళ్ళినప్పుడు వీడు ఏదైనా అడిగితే బాగుంటుంది, నా కిడ్ వాడు కూడా నార్మల్గా అందరూ నార్మల్ కిడ్స్ లాగా ఏదైనా అడిగితే బాగుంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. ఇట్స్ టోటల్లీ కాంట్రాస్ట్ పేరెంటింగ్ పాత్స్ అండి. వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే మనం ఈ జర్నీని ఫేస్ చేస్తూ వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ చిన్న అనిపిస్తాయి అసలుకి. ఇది టఫ్ జర్నీ అండ్ ఈ జర్నీకి డెఫినెట్గా నాకైతే నేను జాబ్ ఎప్పుడైతే క్విట్ చేశానో అప్పుడు అనుకున్నాను యూట్యూబ్ అయితే నాకు చాలా చాలా హెల్ప్ అవుతుందని. నాకు ఒక సపోర్ట్లా ఉంటుంది, ఒక నెట్వర్క్లా ఉంటుంది, నాకు ఒక కనెక్షన్స్ ఏర్పడతాయి, ఒక కమ్యూనిటీ నేనైతే ఫామ్ చేసుకోవచ్చు అన్న థాట్ తోటి. అండ్ అట్ ద సేమ్ టైం అవేర్నెస్ అయితే క్రియేట్ చేయాలి యూట్యూబ్ ద్వారా ఎంతో కొంత అని చెప్పేసి స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. అండ్ ఐ హోప్ నేను ఎంతో కొంత అవేర్నెస్ అయితే ఆటిజం గురించి స్ప్రెడ్ చేశానని అనుకుంటున్నాను. అండ్ ఆటిజం అంటే ఇంతవరకు ఎవరికో కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఆటిజం అనే దాని గురించి సెర్చ్ చేస్తున్నారని చెప్పేసి నాకు మెసేజ్ పెడతారు, కాల్ చేస్తారు, అన్న మీ ద్వారానే నాకు ఆటిజం అనే దాని గురించి తెలిసింది, కొద్దిగా జాగ్రత్త పడుతామని నాకు మెసేజ్ పెట్టేవాళ్ళు ఉన్నారు, కాల్ చేసేవాళ్ళు ఉన్నారు. అండ్ నేను ఎంతో కొంత డెఫినెట్గా అవేర్నెస్ అయితే స్ప్రెడ్ చేయడానికి స్టార్ట్ చేశాను. అండ్ జాబ్ నేను క్విట్ చేసినప్పుడు ఎప్పుడైతే నేను 3 to 4 years అయిపోయింది. క్విట్ చేసినప్పుడు నా ప్యాకేజ్ ఆల్మోస్ట్ 11 lakhs ఉండే, 10 lakhs ప్యాకేజ్ ఉండే. బట్ నైట్ షిఫ్ట్స్ ఉండేవి, నైట్ షిఫ్ట్స్ ఇన్సెంటివ్స్ ఏవైతే వచ్చేదో అది ఆల్మోస్ట్ 1 lakh వచ్చేది. టోటల్ కంప్లీట్గా 1 lakh పైన వచ్చేది, అదొక 1 lakh వచ్చేది. సో కంప్లీట్గా 11 lakhs ఎంత ఉండాలి నాకు నేను క్విట్ చేసినప్పుడే. బట్ అనిపిస్తుంది నాకు అనమాట, నేను సాఫ్ట్వేర్లో పనిచేశాను అండ్ అట్ ద సేమ్ టైం స్పెషల్ కిడ్ని చూసుకుంటున్నాను కదా. అండ్ ఈ విహాన్ విషయంలో నేను పొద్దున 7:30, 8 o'clock నుంచి నా డే స్టార్ట్ చేస్తే రాత్రి ఇప్పుడు 11:40 వరకు అవుతుంది, 12 అవుతుంది. అవన్నీ పని చేసుకున్నాక నేను పడుకుంటాను అనమాట. సో నేను ఈ టూ జర్నీస్ కూడా చూశాను కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే ఇది చాలా 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 టఫ్ జర్నీ, ఇది చాలా కష్టం ఉంటుంది. ఇది అసలుకి ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రెయిన్ అవుతాము స్పెషల్ కిడ్నీ రైస్ చేసే విషయంలో. ఈ కష్టంలో 10% కష్టం కూడా మనకి జాబ్లో ఉండదండి. అండ్ హ్యాపీగా ఏసీలో కూర్చొని 10 గంటలు పనిచేసి 20 లక్షల వరకు కూడా శాలరీ తీసుకునే ఉందన్న. ఇఫ్ ఎట్ ఆల్ నేను కంటిన్యూ చేస్తుంటే నాకు ఈ పాటికి 20 lakhs ఈజీగా ఉండేది ప్యాకేజ్. డెఫినెట్గా 20 లక్షల ప్యాకేజ్ అయితే ఉండేది. అండ్ అప్పుడు ఏముండదు, పోవాలి జాబ్ చేసుకొని రావాలి, థెరపీ సెంటర్స్లో థెరపీ ఫీజు కట్టాలి. అండ్ యూట్యూబ్ వీడియోస్ అయితే అట్లీస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందండి. ఇఫ్ ఎట్ ఆల్ నేను చేయకపోతే యూట్యూబ్ ఆల్గోరిథం ప్రకారం నా ఛానల్ బాగా వెనుకకి వెళ్ళిపోతుంది అండ్ సజెషన్స్లోకి వెళ్ళదనమాట. సో రెగ్యులర్గా వీడియోస్ చేస్తేనే నాది సజెషన్స్లో ఉంటుంది, ఎంతో కొంత రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ నేను చేయలేకపోతే రెవెన్యూ రాదు. అండ్ మీ వల్లే, మీ సపోర్ట్ వల్లే, ఈ యూట్యూబ్ వల్లే నేను ఇప్పుడు లైఫ్ అయితే లీడ్ చేయగలుగుతున్నాను, విహాన్కి అయితే ట్రీట్మెంట్ ఇప్పించగలుగుతున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ ఈ యూట్యూబ్ లేకపోతే నాకు చాలా లైఫ్ అనేది చాలా హెల్ అయిపోయేది. ఈ పాటికి అసలుకి చెప్పలేను అసలు పరిస్థితి ఎలా ఉండేదో. అండ్ డెఫినెట్గా నాకు యూట్యూబ్ అయితే ఒక లైఫ్ ఇచ్చింది, నాకే కాదు విహాన్కి కూడా ఒక లైఫ్ ఇస్తుంది ఇది. అండ్ అది మీ సపోర్ట్ వల్లనే ఈ లైఫ్ అయితే పాసిబుల్ అయింది మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో దట్స్ ఆల్ గైస్. అయిపోయింది టైం కూడా 11:45 అవుతుంది. వాడికి క్లీన్ చేసేసి ఇంకా నేను కూడా పడుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.